చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో అక్రమ గ్రావెల్ దందాకు ఒక వ్యక్తి బలయ్యాడు. కూటమి నేతల కనుసన్నల్లో జరుగుతున్న అక్రమ గ్రావెల్ టిప్పర్ యువకుడి బైక్ పైకి దూసుకెళ్లింది. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తమిళనాడు గొల్లకుప్పం గ్రామానికి చెందిన చెంచుగాన్ వ్యక్తిగా గుర్తించారు. నగరి రూరల్ ముడిపల్లి గ్రామ పంచాయతీ సమీపంలోని ఏడుగట్లు వద్ద ఈ ఘటన జరిగింది. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు బోరున విలపించారు. యువకుడి మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. రైల్వే పనుల పేరుతో అనుమతులు తీసుకుని అక్రమ గ్రావెల్ దందాకు తెరలేపారు కూటమి నేతలు. మృతుడి బంధువుల ధర్నాతో భారీ ఎత్తున గ్రావెల్ లారీలు నిలిచిపోయాయి. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి. నిజంగా వీటిని ప్రమాదాలనాలా హత్యలనాలా అనిపిస్తుంది ఇలాంటి ఘటనలన్నీ చూస్తుంటే. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. కుప్పంలో ఏకంగా ఒక వ్యక్తే చనిపోయిన పరిస్థితులు చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క అక్రమ దందా ఏదైతే ఇల్లీగల్ అక్రమ రవాణా ఇసుక మాఫే కావచ్చు, ట్యాంక్ మాఫే కావచ్చు, ఈ యొక్క ఏదైతే రేషన్ దందా కావచ్చు, ఇవన్నీ కూడా అక్రమంగా భారీ ఎత్తున ఈ యొక్క ఇల్లీగల్ పనులన్నిటికీ కూడా కూటమి నేతలు తెరవెనుక ఉండి ప్రోత్సహిస్తున్నారు. దానిలో భాగంగానే నగిరి నియోజకవర్గంలో ఈ యొక్క నగిరి మండలం ముడిపల్లిలో ఈ యొక్క ఇల్లీగల్ గ్రావెల్ సంబంధించి రవాణా చేస్తున్నారు. ఈ యొక్క రైల్వే పనుల నిమిత్తము ఈ పనులకు సంబంధించి అనుమతుల పేరుతో ఈ యొక్క కూటమి నేతలు పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేస్తున్నారు. దాని యొక్క ప్రభావం ఒక తమిళనాడుకి చెందినటువంటి చెంచుగాన్ అనే వ్యక్తి, అమాయక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుల బంధువులంతా కూడా ఈ యొక్క ఘటనకు సంబంధించి గ్రావెల్ అక్రమ రవాణా చేస్తున్న బాధ్యత వహించాలి, వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు చెందినటువంటి చెంచుగాన్ అనేటువంటి వ్యక్తి ఈ రోజు టిప్పర్ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణం కోల్పోయారు. మృతుల బంధువులు కుటుంబ సభ్యులంతా వచ్చి ఈ అక్రమ రవాణా చేస్తూ అనుమతుల పేరుతో రైల్వే పనుల పేరుతో అనుమతులు తీసుకుని గ్రావెల్ రవాణా చేస్తున్నారు. కానీ అనధికారికంగా ఈ లారీలతో గ్రావెల్ అంతా కూడా తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దున్నటువంటి ప్రాంతానికి తరలించుకుపోయి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి వారం రోజుల క్రితం చిత్తూరు జిల్లా కలెక్టర్ కు కలిసి ఈ ముడిపల్లి గ్రామస్తులు ప్రజలంతా కూడా వినతి పత్రం అందించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారిక అనుమతులు ఒకవైపు, అనధికారిక రవాణా అక్రమ రవాణా మరోవైపు నడుమ అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ యొక్క మూర్తి, ఎవరు ఈ అక్రమ దందా నడిపిస్తున్నారనే వివరాలు ఏమన్నా తెలుస్తున్నాయా? ఖచ్చితంగా అధికార పార్టీ కూటమి నేతల కనుసన్నల్లోనే, స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే అక్రమ గ్రావెల్ దందా అనేది నడుస్తుంది. దీనికి సంబంధించి అధికారికంగా ఆ తెలుగుదేశం పార్టీలో నాయకులే కొంతమంది ఈ ఘటనకు సంబంధించి చిత్తూరు జిల్లా కలెక్టర్ దృష్టికి, రెవెన్యూ అధికారి దృష్టికి, మైనింగ్ అధికారి దృష్టికి తీసుకువెళ్ళినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాని యొక్క ప్రభావం వారం రోజుల తర్వాత యొక్క చెంచుగాన్ అనే వ్యక్తి ఈ ఇల్లీగల్ గ్రావెల్ దందాకు లారీ ఢీకొని తమిళనాడు రాష్ట్రం చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రైట్ మూర్తి, థ్యాంక్ యూ.